మార్నింగ్ మార్నింగ్ సార్. ఓకే అండి, 14వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీతా విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా ఆమెగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీతా విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. ఈ శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అండి. ఫస్ట్ క్వశ్చన్, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అంచేత ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు. ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈటరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది. ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే 2022 నుండి చెల్లించవలసిన మొత్తం 148.07 కోట్లు, మే 2024 వరకు చెల్లించిన మొత్తం 110.07 కోట్లు, చెల్లించవలసిన బకాయిలు 38 కోట్లు. MAVC సేవలు నిర్వహించడానికి 1962 కాల్ సెంటర్ 20 సీట్ల సామర్థ్యంతో 24/7 నిర్వహించబడుతుంది. ప్రతి MAVC సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు, ఒక పారావెట్
మరియు ఒక డ్రైవర్ కమ్ అటెండర్ మరియు మందులు, డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం పారదర్శకత. ఈ టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది. సాంకేతికత ప్రమాణాలు, వ్యయ పోటీతత్వం, L1 బిడ్డర్ మరియు MAVC ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది. MBU మరియు కాల్ సెంటర్ ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ టెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది. కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా, వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది. ఓనర్ రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో ఒకసారి చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్లో ఆ లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడా కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువుల్ని తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కనున్న అటెండెంట్ అయినా అటో ఇటో పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవవు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది నేను ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మందిలో అధ్యక్ష మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరే అధ్యక్ష, ఏదైతే ఈ వ్యాన్స్లో ఇచ్చేటటువంటి మందులు వేరే అధ్యక్ష. ఏదైనా పశువులకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక రోజే వాళ్ళు మందులు ఇస్తున్నారు అధ్యక్ష. దాని ఫాలోఅప్ అయితే ఫీల్డ్లో లేదు అధ్యక్ష. వాళ్ళు కంపల్సరిగా 5 రోజులు ఫాలోఅప్ చేయాలి అధ్యక్ష. అవేమీ చేయట్లేదు అధ్యక్ష. ఏజెన్సీలకి దోచిపెట్టడం తప్ప ఇక్కడ ఏది జరగట్లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో కొన్ని డాక్టర్సే లేరు అధ్యక్ష. మీరు 340 పశు అంబులెన్స్లు ఉన్నాయి, అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు?
అసలు మీరు ల్యాబ్ రిపోర్ట్ కూడా, ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టామని చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఈ పశు అంబులెన్స్లో మీరు ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్ని చేశారు? ఎన్ని మీకు రిపోర్ట్స్ వచ్చాయి? మీరు రోజువారీ మానిటరింగ్ చేయడానికి ఎక్కడ ఏ రకంగా దీనిని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. దీనికి ఆ రోజు వాహనాలు కొనడానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అధ్యక్ష. అంటే మనకిచ్చింది కేంద్ర ప్రభుత్వం 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు అధ్యక్ష అన్నాడు, పెట్టి 36 లక్షలు అని చెప్పి ఆ వ్యాన్స్కి కొటేషన్ ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం పశు సంచార ఈ అంబులెన్స్లు పెట్టారో వాటిలో ఎన్ని లిఫ్టులు పనిచేస్తున్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎన్ని రిఫరల్స్ వచ్చాయి, అర్ధరాత్రి వస్తే మీ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఈ రాష్ట్రంలో 24/7 హాస్పిటల్స్ ఉన్నాయా? వీటిని గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనుషులకు 108 ఎట్నో ఈ పశువుల కోసం ప్రత్యేకంగా 1962 అని పెట్టడం సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప పేరు రాసుకోవడం వైఎస్ఆర్ పశు వైద్యశాల చెప్పి పెట్టుకోవడం తప్ప చేసే స్థానం తక్కువ అధ్యక్ష. ప్రత్యేక మంత్రి గారు మీ ద్వారా అడిగేది, ఈ యొక్క వెహికల్స్లో డాక్టర్ షార్టేజ్ ఉంది, దాంట్లో త్వరలో ఫిలప్ చేస్తారా? అదేవిధంగా ఫేజ్ 1, ఫేజ్ 2గా వెహికల్స్ కొనుగోలు చేశారు అధ్యక్ష. ఫేజ్ 1 ఉన్నటువంటి వెహికల్స్ ఆగిపోయినాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీ 2 వెహికల్స్ ఉంటే ఒక వెహికల్ నడుస్తూ ఒక వెహికల్ మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు అయిపోయిందని చెప్పన్నారు. త్వరలో వాడిని కాల్ఫర్ చేస్తారా? అదేవిధంగా